ఫ్రెండ్స్, శ్రావణ మంగళవారం కదండి. ఇంట్లో పూజలు వ్రతాలు అందరూ బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ మనకి గుడికి వెళ్ళకపోతే ఆ తృప్తే వేరు. కనుక నేనైతే ఇంట్లో పూజ చేసుకుని తర్వాత గుడికి వచ్చాను. కొంతమందికి ఇంట్లో పూజ ఎంతకీ తెవలేకపోయేసరికి సాయంత్రమైనా సరే అమ్మవారి దర్శనానికి వస్తాం. ఫ్రెండ్స్, దైవం కన్నా ఆత్మ సంతృప్తి ఎంతో విలువైంది, చాలా తృప్తిని ఇస్తుందండి. నా దృష్టిలో అయితే ఒక్క పువ్వు పెట్టినా సరే మనకి తృప్తి అనిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎన్ని పూజలు చేసినప్పటికీ, ఎన్ని గంటలు చేసినప్పటికీ ఆ తృప్తి లేకపోతే అయ్యో మనం ఏం చేయలేకపోతున్నామే అని ఉంటుంది. అలా కాకుండా భక్తితో ఒక్క పువ్వు పెట్టినా, ఒక్క ఐటెం చేసినా మనకి అమ్మయ్య మన దేవుడికి చక్కగా ఇలా చేసాము అన్న తృప్తి ఉంటే చాలండి, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రసాదం అనగానే ఎంత టేస్ట్ వస్తుందో తెలుసా అండి. మనం ఇంట్లో చేసుకున్న ప్రసాదం అయినప్పటికీ అక్కడ గుళ్ళో ఎంతో టేస్ట్గా ఉంటుంది. మనం ఇంట్లో పులిహార చేస్తాం, దద్దోజనం చేస్తాం, అన్ని రకాలు చేస్తూ ఉంటాం. కానీ గుళ్ళో ఆ పులిహార పెట్టంగానే ఎంత టేస్ట్గా ఉంటుందో మనందరికీ తెలుసు. అందుకనే ఎంత కష్టమైనా, ఎంత క్యూలో నిలబడినా సరే ప్రసాదం తీసుకుంటే గానీ ఆ తృప్తే రాదండి. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా?